అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు ఉపమాన సందేశం, ధ్యాన సందేశం చెప్పుకుందాం. ఏమిటంటే ఆ సందేశం, వాన చినుకులకే పంట పండుతుంది. అంతేకాని ఉరుములకు మెరుపులకు పంట పండదు. అలాగే ధ్యానం చేస్తేనే ఆత్మానుభూతి కలుగుతుంది. అంతేకాని పుస్తకాలు చదివినా, ఉపన్యాసాలు విన్నా ఆత్మానుభూతి కలగదు. చాలా చాలా అద్భుతమైన ఉపమానం ఇది. మన సొసైటీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ముఖ్యం. ఎంచేతంటే మన సొసైటీలో ఎంతోమంది, మోర్ దాన్ 50% నేను చూస్తున్నాను. నేను ఇంకా ఎక్కువే ఉంటారేమో కూడా, వీడియోలు వినడానికి, పుస్తకాలు చదవడానికి ప్రాముఖ్యమిస్తూ అక్కడితోటే పరిపూర్ణులైపోయాము అని అనుకుంటూ ఉంటారు. మాకు ఎంతో జ్ఞానం వచ్చిందంటారు. మీరు జ్ఞానమేగా సంపాదించమంటున్నారు, మాకు వచ్చిందండి జ్ఞానం, మాకు తెలుసండి అంటారు. ఏంటి తెలిసింది అంటే, ఆ బట్టిని తెలుసుకున్నవి చెప్తారు. నేను దేహం కాదు, నేను ఆత్మను. అదే కదండి జ్ఞానం అంటే అంటారు. నాకు నవ్వు వస్తుంది. మన సొసైటీలో వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయం. వాడు జ్ఞానవంతుడు అయిపోయినట్ట, వాడికి ఆత్మానుభూతి కలిగినట్ట. ఆత్మానుభూతి పొందినవాడే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. ఎందుచేతంటే ఆత్మను సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను మానవ ఇంద్రియాలు కానీ మనసు కానీ
తెలుసుకోలేదు. ఆ శక్తి దానికి లేవు, వాటికి లేవు. అంత గొప్పది ఆత్మ. చూపుకి దొరకదు, స్పర్శకు దొరకదు, వాసనకు ఉండదు, మాటల వల్ల సాధ్యం కాదు. ఆలోచిద్దామన్నా సాధ్యం కాదు. అటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటే అనుభూతి పొందవలసిందే. అది చెప్పేది కాదు, చూసేది కాదు, స్పర్శించేది కాదు, వాసనకు దొరికేది కాదు. అటువంటి ఆత్మను మేము పుస్తకాల్లో చదివి తెలుసుకున్నామండి, వీడియోలన్నీ విని మేము తెలుసుకున్నామండి, మాకు తెలుసండి అంటారు. వాళ్ళని మూర్ఖులనే అనుకుంటాను నేను. అంచేత ఎలాంటి వాళ్ళ కోసమే ఈ ఉపమానం ఇవ్వబడింది అని చెప్పి అర్థమైందనమాట. ఎందుకంటే వాన చినుకులకే పంట పండుతుంది, కానీ ఉరుములకు మెరుపులకు పంట పండదు. ఎప్పటి నుంచో వర్షాలు పట్ల ఓ చోట, ఒక ఊరు, ఒక మండలము, ఓ జిల్లా, ఏ విత్తనం మొలకెత్తదు. ఆలస్యం అవుతే తాగడానికి నీరు కూడా కరువైపోతుంది, బోర్లు ఎండిపోతాయి. వాళ్ళు వర్షం పడాలనుకున్నారు, పంటలు వేద్దామనుకున్నారు, దున్నేసి ఉంచారు. దున్నేసి విత్తనాలు జల్లినా అవి మొలకెత్తవు. అలా ఎదురు చూస్తూ ఉంటే మధ్య మధ్యలో బాగా దట్టమైన మబ్బులేస్తున్నాయి, ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయి, చినుకు పడదు. విత్తనం ఎక్కడ మొదలుకెడుతుందండి? విత్తనం మొలకెత్తాలి అంటే ఉరుముల వల్ల, మెరుపుల వల్ల సాధ్యం కాదు. పంట పండాలి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆత్మను అనుభూతి పొందాలి అంటే పుస్తకాలు చదివినా, వీడియోలు విన్నా సాధ్యం కాదు. మరి ఎలాగండి? అది ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. ధ్యానం చేసిన వాడే ఆ అనుభూతి పొందగలడు, ఆత్మానుభూతి పొందగలడు.
ఆత్మానుభూతే ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆనందానుభూతి పొందడమే ఆత్మ సాక్షాత్కారం. ఇది మనం చెప్పుకుంటున్నాం. అది శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే సాధ్యం. ఇంకా దేని వల్ల సాధ్యం కాదు. ఎలా సాధ్యం అవుతుంది? శ్వాస మీద ధ్యాస వల్ల ఎలా సాధ్యమవుతుంది అంటే, కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. కట్ చేసి శ్వాస మీద పెట్టినప్పుడు కాసేపటికి ఆలోచనలన్నీ అయిపోతాయి. అక్కడ మనసు ఉండదు. ఉండేది ఆత్మ ఒకటే. ఆత్మతో ఉండగలుగుతారు ఎవరైనా సరే. అలా ఎప్పుడైతే ఆత్మతో ఉంటూ ఉంటారో, ఆత్మ యొక్క లక్షణమైనటువంటి ఒక లక్షణమైనటువంటి ఆనందానుభూతి అది పొందగలుగుతూ ఉంటారు. ఆ ఆనందాన్ని, ఆత్మ అంటే ఏముండదు, ఆనందమే ఆత్మ, జ్ఞానమే ఆత్మ. చైతన్యమే ఆత్మ. ఆ లక్షణాలన్నీ చెప్పుకోవచ్చు. అదేం శాల్తీ కాదు. ఆ లక్షణాలతో ఉండేదే ఆత్మ. ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు వాడికి గంటలు నిమిషాల్లా గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే సంసార జీవితంలో ఉండడం వల్ల ఆ స్థితికి మనం చేరుకున్న కొన్ని గంటలలో మళ్ళా తిరిగి వచ్చేస్తున్నాం మామూలు స్థితికి. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా మనం టైం నిర్ణయించుకుంటాం. ముందు మనం ధ్యానంలో కూర్చునే ముందు చాలామంది టైం నిర్ణయించుకుంటారు. 2 గంటలు అంటే 2 గంటలు, 3 గంటలు అంటే 3 గంటలు. ఇప్పుడు మనకి కొంతమంది 4కి, 3కి, 2కి కూడా కూర్చుంటూ, నేను 5 గంటలు కూర్చుంటాను, 6 గంటలు కూర్చుంటాను, 7 గంటలు కూడా కూర్చుంటాను నిర్ణయించుకుంటాను. ఎప్పుడైతే అలా నిర్ణయించుకుంటారో వాళ్ళు కోరుకున్న దానికి విరుద్ధంగా ఏం జరగదు. ఆ టైం అయ్యేసరికి గంట కొట్టినట్టు ధ్యానంలోంచి బయటకు వస్తారు. మీకు ఊరికే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన రవి సింధూరావు ఉన్నారు. వీళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళు లోపల దృష్టి ఉంటుంది, 6:30 అవుతే ఓకే చెప్పాలని. లేకపోతే జనం అంతా చచ్చిపోతారు వీళ్ళు అని చెప్పి. అలా అనుకోవడం వల్ల, నిర్ణయించుకోవడం వల్ల వాళ్ళకి ఆ టైంకి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా మెలకు వచ్చేస్తుంది.
అప్పుడు మనకు ఓకే చెప్తారండి. మీరంతా ఏమనుకుంటారంటే కరెక్ట్‌గా ఎలా లేవుతున్నారు వీళ్ళు అనుకుంటారు. అనుకున్నారు, లేచారు. ఓసారి అనుకోకుండా కూర్చున్నారండి. ఏమైంది? కొంపలంటుకుపోయినాయి. లేవరు, ఫోన్లు సైలెంట్‌లో పెట్టేశారు. వాళ్ళే ఓకే చెప్పాలి, వాళ్ళే అన్నీ చేయాలి. పోస్టులాళ్ళు. ఇంకా చూడాలి జనం. అలా ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకే ఉంది, హాయిగా కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు లెగిస్తారు. అంచేత ఆ యోగులు, ఋషులు, మహర్షులు అలా ఉండిపోతారు, కూర్చుండిపోతారు. వాళ్ళకేం టైం లిమిట్ ఏం లేదు. ఆనందానుభూతిలో ఉండిపోతారు అలా. అలా రమణ మహర్షి ఉండిపోయాడు తిరువన్నామలైలో. దాన్నే సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు బయటికి రాబుద్ధి కాదు. అటువంటి ఆనందం అంతకుముందు ఎప్పుడు వాళ్ళు పొంది ఉండరు. ఈ ప్రాపంచికంగా చూస్తే ఎన్ని రకాలున్నా సుఖ సంతోషాలే ఉన్నాయి, కానీ ఆనందం అన్నది లేదు. అది మనసు పని చేయని స్థితిలో ఆత్మ నుంచి పొందేదే ఆ ఆనందం అన్నది. దాన్నే బ్లిస్ అని అంటారు. సంతోషం అంటే హ్యాపీనెస్, సుఖము అంటే కంఫర్ట్, ఆనందం అంటే బ్లిస్. మనం ముందే నిర్ణయించుకోవడం వల్ల 1 గంట, 2 గంటలు ఆ టైంకి మనం ఆటోమేటిక్‌గా లేచిపోతూ ఉంటాం. లేకపోతే ఉండిపోతారు అంత ఆనందంలో. అది. మనసు పని చేయని స్థితిలో ఆత్మలో ఉన్నప్పుడే, ఆత్మతో ఉన్నప్పుడే ఆ ఆనందానుభూతిని పొందగలుగుతారు. అలా పూర్తిగా ఉండిపోయినోళ్ళనే సమాధి స్థితిలోకి వెళ్ళారు అంటారు. అక్కడ ఆత్మ నుంచి అన్నీ పొందగలుగుతారు, నేర్చుకుంటూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానము అది అన్నీ కూడా. అంచేత ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన వాళ్ళకే సాధ్యం. మనసు లేని స్థితి, ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఆ శ్వాస మీద ధ్యాసకే సాధ్యం తప్ప ఇంకా దేనికి సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నారు, వాన చినుకులకే పంట పండుతుంది కానీ ఉరుములకి మెరుపులకి కాదు అని. అంచేత నేను కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే,
ఏదో వీడియోలు వింటున్నామండి మేము ఇంటికాడ, 3 రోజుల క్లాస్ వీడియోలు కూడా విన్నామండి అనుకుంటారు. పిచ్చోళ్ళు వాళ్ళని. వింటే ఆ జ్ఞానం వచ్చేస్తుందా నీకు? ఆ ఆత్మానుభూతి నీకు పొందేస్తావా? ఆత్మ నుంచి నీకు రావలసిన జ్ఞానం నీకు వస్తుందా? అంచేత ఆ భీమవరం వచ్చి ఆ తీవ్ర సాధన చేసినప్పుడే మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు. 1 గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా, 3 రోజుల్లో 20 గంటలైనా ఆనందానుభూతి పొందగలుగుతారు. ఇది చెప్పిన తర్వాతే మన వెంకట సుబ్బయ్య గారు ప్రతి నెల మానకుండా భీమవరం వస్తున్నారు. లేకపోతే పాపం ఆయన చక్కగా ఆ వీడియోలు వింటూ, చక్కగా పుస్తకాలు చదువుతూ, అబ్బో నేను చాలా నేర్చుకుంటున్నాను అనుకునేవాడు. అవి నేర్చుకుంటున్నావు నాయనా, ఈ అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని చెప్తే అప్పుడు ఆయన కంటిన్యూ రావడం మొదలెట్టాడు. ఖచ్చితంగా ఆయనలో చాలా మార్పు వస్తుంది. నేను చెప్పాను కదా, మ్యాగ్నెట్కి ఇనుప ముక్క పెడితే అంటుకుంటుంది. అలా 3-4 రోజులు ఉంచితే ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి ఈ ఇనుప ముక్కకి సంక్రమిస్తుంది. అలాగే శరీరము, మనస్సు, ఆత్మ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనసు ఉండదో, ఇంకా ఆత్మ, శరీరం రెండే ఉంటాయి. అలా ఉండిపోవడం వల్ల ధ్యానంలో గంటలు గంటలు ఈ ఆత్మ యొక్క శక్తులన్నీ ఈ మనసుకి, ఈ శరీరానికి సంక్రమిస్తాయి. ఈ మధ్యలో మనసు ఉంటే మానవుడు, మనసు లేకపోతే మెల్లిగా ఆయనే మాధవుడు అవుతాడు. ఈ మనసు ఉంటే మాంసపిండము, మనసు లేకపోతే ఆ దేహమే మంత్రపిండం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సదానంద యోగ్ గారు పత్రిక గారు చెప్పారట, ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలో అన్నారంట. అదే మనకు చెప్పారు పత్రిక గారు. సాధన ఇంకేం దారి లేదు. ఈ మధ్య మా మేడం మరీ ఎక్కువైపోయింది. ఇంకా ఖాళీ దొరికితే చాలు కూర్చుంటుంది. మీరు అలా కూర్చుంటుంటే ఖాళీ దొరికితే కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. అలా కళ్ళు మూసుకుంటే 5 నిమిషాల్లో ఆ స్థితికి వెళ్ళిపోతారు. లేవబుద్ధి కాదు. ఆ అనుభూతి అలా పొందుతూ ఉంటారు. సాధనలో పరాకాష్ఠలు. ఈ వ్యవహారాలు ఇవన్నీ ఎక్కువ పెట్టుకుని ఏం వెళ్ళగలరా స్థితి? అందుకే వాటిలో ఆ స్థితికి చేరుకోవడానికే మమకారాలు తగ్గించుకోమని చెప్పేది.
ధనం మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద మమకారం ఉంటే వదలలేరు వాళ్ళు. అది అంచేత గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు అంతులేని ఆ ధ్యాన సాధన వల్లే ఆ స్థితి సంపాదించాడు. పుస్తకాలు చదవడం వల్ల కాదు. పుస్తకాలు చదివితే తన రాజ్యాన్ని వదిలిపెట్టవలసిన పని లేదని అక్కడ కూర్చొని అన్నీ చదువుకోవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళని రప్పించుకుని వాళ్ళ ఉపన్యాసాలు వినొచ్చు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు అని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని మరి సాధన చేశాడు. ఎన్ని చేసినా ఆ అనుభూతి పొందలేకపోయాడు. ఆఖరిలో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆ అనుభూతి పొంది గొప్ప జ్ఞానం అయిపోయాడు, బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. మరి తను పొందిన జ్ఞానాన్ని, తను పెంచుకున్న బుద్ధిని ఉపయోగించి అందరినీ జ్ఞానవంతులు చేసే ప్రయత్నం చేశాడు. అందులో పత్రి గారు కూడా ఒకరు. ఇప్పుడు ఆ పత్రి గారే మనందరికీ ఆ జ్ఞానాన్ని అన్ని మనం సంపాదించుకుని మనందరికీ బోధిస్తున్నారు. ఆయన వల్ల జ్ఞానం పొందినాను. నేను కూడా ఆ పని చేస్తున్నాను. నా కోరిక మీరు కూడా మాలా తయారై ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించండి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.